భార్య అంటే భర్తల సగం, భర్త అంటే కూడా భార్యల సగం. శివపార్వతులు సీతారాములు లెక్క ఉండాలి దంపతులంటే. అయితే అందరూ అట్లా ఉండకపోవచ్చు కానీ కొందరు మాత్రం షాన్ అంటే షాన్ అన్యోన్యంగా ఉంటారోలా. భార్యో భర్త జీవించినా కూడా వాళ్ళ ప్రేమలు పిసరంతా కూడా దగ్గేశారు కదా, ఇంకింత గొప్పగానే ఉంటాయి. ఇగో ఇంటామె మీద అసొంటి ప్రేమే కల్లం నరసింహారెడ్డి అనే గీ పెద్ద మనిషిది కూడా. చూడుండ్రి ఆయన ఏం చేసిండో. ఆగో పెద్ద మనిషి అన్నారు, ఏదో ప్రేమ ముచ్చటన్నారు, ఈడ చూస్తేనేమో ఇద్దరి విగ్రహాలు కనబడుతున్నాయి అనుకుంటారు కదా. మరి గదేనుల్లా గొప్ప ముచ్చట, బతికుండంగానే జీవిడిచిన ఇంటామె విగ్రహం పక్కపొంటి విగ్రహం పెట్టించుకున్నాడు. అంటే ఇంటామె జీవిడిచింది గాని పెద్ద ఆయనేమో జీవించే ఉన్నాడన్నట్టు. అగో ఈయనే గాయనే. పేరు కల్లెం నరసింహారెడ్డి. 89 ఏండ్ల ఈడుంటదట. చాలా మందికి తెలవకపోవచ్చు గాని శాన చరిత్రే ఉన్నదుల్లా ఈయనకు. గీ విగ్రహాలు చేయంగా ఇప్పుడు మళ్ళా వార్తలకెక్కిండు. పోయినేడు జీవిడిచిందట ఆయన భార్య కల్లెం లక్ష్మి. ఈ శుక్రవారం నాడు సంవత్సరికమట. ఇంటామంటే మస్తు పానమట. ఆ ప్రేమను విగ్రహం రూపంలో నిలుపుకోవాలని అనుకున్నాడు. కానీ విగ్రహం ఒంటిగుంటే ఎట్లా, పక్కకు తన విగ్రహం కూడా పెట్టి జంటగానే ఉంటాం అని దలిచిండు మనసులా. అనుకునుడే ఆల్షం. రాజస్థాన్ల విగ్రహాలు తయారు చేయించి ఫామ్ హౌస్ కాడ ఇగో గిట్ల విగ్రహాలు నిల్చోబెట్టిండు. గొప్ప ముచ్చట గదా. బతికుండంగా గిట్ల చేసుడంటే శాన గొప్ప ముచ్చటే. మరి ఇక ఈ విగ్రహాల పరద కూడా ఆయననే గుంజుతాడట. అన్నట్టు ఈ పెద్ద మనిషి చరిత్రేందో చెప్పలేదు కదా. అమెరికా దేశంలో 30 ఏండ్లు ఉన్నాడట. అక్కడ 5,000 ఎకరాలల్లో వ్యవసాయం చేసి అప్పటి అమెరికా ప్రెసిడెంట్ చేత ఉత్తమ రైతు అవార్డు సుతం పొందిండట. శాన పేరు అయిండు అమెరికా దేశంలా. అయితే పుట్టిన నేల మీద పాయిరంతోటి కొన్నేళ్ల కిందటనే తెలంగాణకు వచ్చిండు మళ్ళా. అయినా కూడా వ్యవసాయం మీద పాయిరం దగ్గలే. ఈడ కూడా వ్యవసాయమే చేస్తున్నాడు. అంతేకాదుల్లో సూత్తే 9-10 వయసు గాని ఇప్పటికి సుతం ఆయన పనులు ఆయనే చేసుకుంటాడట. ఇగో ఇదే ఈయన ఫామ్ హౌస్. అల్లదిగో హరివాసం అన్నట్టు ఇల్లిదిగో శ్రీహరివాసం కల్లెం శ్రీనివాసరెడ్డి వ్యవసాయ క్షేత్రం అని బోర్డును కూడా ఎంత ముద్దుగా రాయించిండో చూడుర్రే. ఏమైనా గొప్ప మనిషే కల్లెం నరసింహారెడ్డి. ఏ లోకానున్నదో ఆ అవ్వగాని ఆయన అర్ధాంగవుడు స్వర్గీయ కల్లెం లక్ష్మవ్వ అదృష్టమనే చెప్పాలి. ఏమంటారు పబ్లిక్?